जय। अवतार मेहर बाबा की जय। మనసు హరింపగా ఎవరు మదిలోన మనుజుడై వచ్చినాడో అతని కీర్తింప స్వరములే వరములై పలికెనేమో మెహరు సంగీతమై నేడు అలరునేమో మెహరు చరణాలకి సుమము अंकितम। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगतोद्धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమేవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి అరిషడ్వర్గములంతరించగా అవ్యయ మోక్షం బనుగ్రహించుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 బాబా మీకు ధన్యవాదములు బాబా జై బాబా అరుణ గారు ప్రార్థనా గీతాన్ని చాలా చక్కగా పాడారు. జై బాబా అరుణ గారు. నెక్స్ట్ మనం సంకీర్తనలోకి వెళ్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. వినీలా అమ్మ జాయిన్ అయిందా? నువ్వు పాడతావా వినీలా? జై బాబా వినీలా. హలో వినీలా జాయిన్ అయిందండి. అదే సత్య జాయిన్ అవ్వలేదు. ఓకే మెహరాన్ష్ నువ్వు పాడమ్మా. జై బాబా అండి. హలో హలో జై బాబా రజని. సత్య జై బాబా పాడు సంకీర్తన. నమో మెహర్ బాబా అయిపోయిందా? నమో మెహర్ బాబా అయిపోయింది. నేనేనా ఇప్పుడు పడాలి సంకీర్తన? జై బాబా. జై బాబా. ఒక్క నిమిషం ఇప్పుడు బయటికి వచ్చాము. కొన్ని నెక్స్ట్ పాడతావా? లేదు పాడేస్తా. సరే. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా ఆరాధనే శృతి లయగా. అనురాగమే రాగముగా ఆరాధనే
శృతి లయగా అనుక్షణము నీ తలపే అమరేయాలాపనగా అనుక్షణము నీ తలపే అమరేయాలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు నీ బాటను నడిపించు గీతాలను పాడించు నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై హృదయేసా మెహరీసా సంగీత స్వరాధీసా హృదయేసా మెహరీసా సంగీత స్వరాధీసా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేచుమయా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేచుమయా సంగీతారాధనలో శాశ్వతముగా మననిమ్మా సంగీతారాధనలో శాశ్వతముగా మననిమ్మా నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా की जय జై బాబా జై సచ్చా. బాబా. మంచి సాహిత్యం ఉన్న పాట. ఈ పాటలోనే చివరిన మెహశ్రీ గారు రాసుకోలేనుకుంది మెహర్శ్రీ అని. చాలా అద్భుతమైన పాట. ఈ పాటకి కూడా మా ఏదో సంఘటన కూడా చెప్తాడు. ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఇస్తే కదా. అవును ఇది అయితే అది కాదు, దీనికి కాదు దీనికి కదా దీనికి కాదు ప్రేమావతారము అనురాగు సారము ఆ పాటకి ఆ పాటకా. ఓకే. ఈ పాటకు కూడా ఏదో ఇన్సిడెంట్ ఉంది. వాళ్ళ ఉంది, బావగారు ఏదో ఉంది. దేవుడిని చెప్పనా? టైం నమ్మకపోతే ఉందా మరి చెప్పనా ఆ?
చెప్పు. విన్నావా? ఉంది చెప్పు, పర్వాలేదు. చెప్పనా? డి శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, శ్రీకాకుళం. వాళ్ళ అక్క బావగారు, వాళ్ళ అక్కకి కొత్తగా మ్యారేజ్ అయింది. ఆయనేమో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవారు వాళ్ళ బావగారికి. వాళ్ళ బావగారు డెడ్ ఎగ్నిస్ట్ అనమాట బాబా అంటే. వెళ్ళినప్పుడల్లా బాబాని క్రిటిసైజ్ చేస్తూ ఉండేవారు. ఈయనకి కోపం వస్తూ ఉండే, కొంచెం బాధపడుతూ ఉండేవారు, బాబానిలా అంటారా, అలా తిడతారా అలా అని. కొన్నాళ్ళ తర్వాత ఈయన వెళ్ళడం మానేసేవాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి. ఆయన బావగారు అడిగారు, ఏంటి మీ తమ్ముడు రావడం మానేసాడు ఏంటి అని. అంటే వాళ్ళ అక్క అంటే, మీ అస్తమానం మా బాబాని ఎలా ఇలా అంటున్నారు కదా, అందుకని మా తమ్ముడు కొంచెం బాధపడుతున్నాడు, రావట్లేదు. అయితే ఒకసారి రమ్మను, నేను మాట్లాడాలి మీ తమ్ముడు. సరే వచ్చాడు వాళ్ళ తమ్ముడు, వెళ్ళాడు. హలో, వినపడుతుందా రజని? వినిపిస్తుంది, చెప్పు. వినపడుతుంది. సరే, వాళ్ళ బావగారు రమ్మన్నారు కదా అని వెళ్ళాడు అనమాట. ఎందుకు రావడం మానేసండి, ఇలా మా బాబాని ఇలా అస్తమానం మీరు క్రిటిసైజ్ చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బావగారు, అందుకే రావడం మానేశాను అన్నారు. సరే అయితేను నేను ఒకటి చెప్తాను, దాని ప్రకారం నువ్వు చేస్తే నేను బాబాని ఏమనను, నేను కూడా బాబాని ప్రేమిస్తానన్నారు. సరే చెప్పండి, నేను ఒక ట్యూన్ ఇస్తాను, ఆ ట్యూన్కి నువ్వు ఇమీడియట్గా నా ఎదురుకుండానే నువ్వు పాట రాసేయాలన్నారు. సరే బాబాయ్ దండం పెట్టుకుని సరే అన్నట్ట ఆయన హమ్ చేశారట ఈ పాటని. ఈ హిందీ ట్యూన్ ఏదో ఉన్నట్టుంది, హిందీ పాట ఉన్నట్టుంది దీనికి. ఈ పాట ఇచ్చాట, అలా హమ్ చేశాట. దీనికి వెంటనే పాట రాసిస్తే నేను బాబాని ఇంకేం అనను అన్నా. సరే ఈ పాట ఇస్తే వెంటనే స్పాంటేనియస్ గా ఈ పాట ట్యూన్ రాసేసి ఈ పాట ఇచ్చేసారు. ఏం పాట అది సత్య? అది హిందీ పాట అండి. ఆ హిందీ పాట నాకు కూడా తెలియదు. నేను చెప్తాను, మీరు పాట చెప్పండి. ఇప్పుడు పాడింది నా స్వరమున వసించి. ఓకే, అది హిందీ పాట అని వస్తుంది. నాకు ఆ హిందీ పాట తెలీదు. సరే అది వెంటనే పాట రాసేసారు. అట్లా అతను లేచి నిలబడి వెంటనే అతనికి క్షమాపణ చెప్పింది, బాబాకి క్షమాపణ చెప్పి, ఇతరికి క్షమాపణ చెప్పి, ఇక్కడి నుంచి బాబానేమో నేను కూడా బాబా దగ్గరికి వస్తాను, నేను కూడా బాబా అవుతానని చెప్పి అతను అలా బాబాని క్రిటిసైజ్ చేయడం మానేశారు. అది స్వయంగా శ్రీనివాస్ గారు చెప్పారు, డి శ్రీనివాస్ గారు. చాలా మంచి ఇన్సిడెంట్. ఎందుకంటే బాబా ఎవరిని ఎలా ఎప్పుడు ఎలా లాక్కుంటాడో తన ఒడిలోకి మనకు తెలియదు. ప్రీతముడు అలా ఆయన చేసుకున్నారు. అంత మధురంగా కూడా పాడావు నువ్వు, మంచి పాట. జై బాబా. నెక్స్ట్ మెహరాన్స్ గాని విజయలక్ష్మి గారు గాని పాడవలసిందిగా కోరుతున్నాం. మెహరాన్స్ జై బాబా ఆంటీ పాడు నాన్న. మెహర్ బాబా కి జై. ఒక్క నీవే నాకు దైవాని వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవాని వయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదమే చూడనీవు విదితమైనను తాలు, వేదమే చూడనీవు విదితమైనను తాలు, ఒక్క నీవే నాకు దైవాని వయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి,
సాటి ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ శాశ్వతము కావాలి నేను నీవగు వరకు శాశ్వతము కావాలి నేను నీవగు వరకు ఒక నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. విజయలక్ష్మి ఆంటీ చాలా చక్కగా పాడారు. ఒక్క నీవే నాకు దైవానివయ్యావు. ఈ పాట ఎప్పుడు విన్నా కూడా మన హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది. నిజంగా ఆయనే మనకు ఒక్కడే దైవం, ఒక్కడే ప్రీతముడు. చాలా మంచి సాహిత్యం ఉన్న పాట పాడినందుకు మీకు ధన్యవాదాలు జై బాబా ఆంటీ. నెక్స్ట్ సాంగ్ ఒక్క నిమిషం. నెక్స్ట్ మెహర్లీల గారు పాడవలసిందిగా కోరుతున్నా. జై బాబా మెహర్లీలా. జై బాబా, జై బాబా జై బాబా. రజని. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమావతారము అనురాగ సారము అరుదించే ఈ భువిని మెహరు రూపమై ప్రేమావతారము అనురాగ సారము అరుదించే ఈ భువిని మెహరు రూపమై ప్రేమావతారము మౌనావతార రూపుడై మా మనసు దోనంత దోచి సర్వంబు మనకు తానై సహవాసమీచి చనియే మౌనావతార రూపుడై మా మనసునంత దోచి సర్వంబు మనకు తానై సహవాసమీచిదనియే ఏ పూర్వ పుణ్య ఫలమోయి నాడు లభ్యమయ్యే ప్రేమావతారము అనురాగ సారము అరుదించే ఈ భువిని మెహరు రూపమై ప్రేమావతారము యోగంబు జ్ఞానమైన గమ్యంబు చేర్చలేవు సర్వంబు వదిలివేసి శరణైన వాడి ప్రియుడు యోగంబు ధ్యానమైన గమ్యంబు చేర్చలేవు సర్వంబు వదిలివేసి శరణైన వాడి ప్రియుడు ఏ కర్మకాండ కూడాయి నాడు పనికి రావు
ప్రేమావతారము అనురాగ సారము అరుదించయి భువిని మెహరు రూపమై ప్రేమావతారము అత్యంత సౌఖ్యమైన అత్యంత దుఃఖమైన ఆనందపడుము ఓర్మితో అలనాడు స్వర్గమిదియే అత్యంత సౌఖ్యమైన అత్యంత దుఃఖమైన ఆనందపడుము ఓర్మితో అలనాడు స్వర్గమిదియే ఎటువంటి స్థితిని కూడా విడబోకు కొంగునాది ప్రేమావతారము అనురాగ సారము అరుదించయి భువిని మెహరు రూపమై ప్రేమావతారము ఏనాడు ధర్మమంతయు నశించు రూపుచు మాపి ఏనాడు ధర్మమంతయు నశించు రూపు మాపి ఆనాడు ఒత్తు ఈ భువికి అని అతడు చాటినాడు ఆనాడు ఒత్తు ఈ భువికి అని అతడు చాటినాడు రామచంద్రును తోడై మనసంత నిండినాడు ప్రేమావతారము అనురాగ సారము అరుదెంచయి భువిని మెహరు రూపమై ప్రేమావతారము అవతార్ మెహర్ బాబా की जय జై బాబా లీలా ప్రేమావతారము అనురాగ సారము మరో అద్భుతమైన పాట ఇది. రామచంద్రన్ గారి చేత బాబా రాయించిన పాట. చాలా అద్భుతమైన పాట. మంచి పాట అందించినందుకు నీకు ధన్యవాదాలు. జై బాబా. విని జై బాబా లీలా. వినీలా పార్టిసిపేట్ చేయనండి. సునీత నువ్వు పాడతావా? జై బాబా సునీత. జై బాబా. జై బాబా. బాబా వచనం భగవద్వచనం బాబా వచనం భగవద్వచనం బాబా వచనం భగవద్వచనం కైవల్యానికి కారణం బాబా వచనం భగవద్వచనం హాసమున వివరించు ప్రతి ప్రేమ వచనం వచనం కాదది ప్రభు దివ్య జీవనం హాసమున వివరించు ప్రతి ప్రేమ వచనం వచనం కాదది ప్రభు దివ్య జీవనం ఆచరణకు యోగ్యం జీవన సౌభాగ్యం ఆచరణకు యోగ్యం జీవన సౌభాగ్యం పాటించు వారికి అది సులభ సాధ్యం బాబా వచనం భగవద్వచనం కైవల్యానికి కారణం బాబా వచనం భగవద్వచనం ఆంగ్లమున అందించు వేదాంత సారం దివ్యోపదేశము
అది ప్రేమ మార్గము ఆంగ్లమున అందించు వేదాంత సారం దివ్యోపదేశము అది ప్రేమ మార్గము అనుసరణకు సాధ్యం అరయగదు సాధ్యం అనుసరణకు సాధ్యం అరయగదు సాధ్యం ప్రేమున్న వారికి అది రాజమార్గం బాబావచనం భగవద్వచనం కైవల్యానికి కారణం బాబావచనం భగవద్వచనం కానుకగల భీంచే మెహరు నామం మెహర్ శ్రీ మెహరన్న ప్రియమైన నామం కానుకగల భీంచే మెహరు నామం మెహర్ శ్రీ మెహరన్న ప్రియమైన నామం స్మరణకు ప్రాకారం ప్రేమకు సాకారం స్మరణకు ప్రాకారం ప్రేమకు సాకారం ఓంకార సహితం ఆనంద భరితం బాబావచనం భగవద్వచనం బాబావచనం భగవద్వచనం కైవల్యానికి కారణం బాబావచనం భగవద్వచనం బాబావచనం భగవద్వచనం అవతార్ మెహర్ బాబా की जय జై బాబా సునీత. బాబా వచనం భగవద్వచనం. నువ్వు యాజ్ యూజువల్ గా ఇప్పుడు నువ్వు అద్భుతంగా పాడతావు. ఆ పాట వింటుంటే మర్చిపోయాను నేను అసలు నేను ఆర్గనైజేషన్ చేస్తున్నాన్న సంగతి కూడా మర్చిపోయాను. సారీ బాబా. జై బాబా సునీత. అంటే నీ గాత్రంలో అంత మాధుర్యం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే బాబా ప్రెజెన్స్ లోకి వెళ్ళిపోతాను నేనైతే. అంత మెహర్శ్రీ గారు రాసిన పాటలో గొప్పతనం అది అంతే. యా, అది అవును. నెక్స్ట్ ఏంటంటే పాడే హృదయం కూడా అలా ఉంది కనుక ఆ ఫీల్ కలిగింది నాకైతే. జై బాబా సునీత. నెక్స్ట్ ఉమర్ అలీ గారు, మీరు బాబా సబ్జెక్ట్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. ఓకే, జై బాబా. వేరే వాళ్ళే జై బాబా. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారేమో. సెడ్యూడ్ మీరు ఉన్నారు కదా, మీరు చెప్పండి టైం ఉంటే. అదే ఒక నిమిషం. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారేమో అని నేను ఇవాళ అక్షర ఫాల్కంది తీసుకోలేదు. ఓకే, నేను చెప్తాను. రజనీది ఉంది కదా అక్షర ఫలకం చెప్పాల్సింది. బ్యాలెన్స్ చెప్తుంది. అది కామన్ టాపిక్ అయింది ఒకటి రజని. తర్వాత దీనికి బ్రేక్ వస్తుందని నేను ఉన్నా కూడా నేను చెప్పడం లేదు. జై బాబా. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే బాబా ఎప్పుడు మనకి సర్వ్ చేసినా కూడా ఏ మాత్రమో వదలకుండా తినాలి అనేది బాబా దగ్గర వీళ్ళందరూ నేర్చుకున్నారు. అదొక మహాప్రసాదం లాగా తినేవాళ్ళు. నాకు గుర్తున్నంత వరకు ఒక బ్రాహ్మిన్ కి ఆసియానాలో బాబా ఆ రోజు ఫిష్ వండితే అంతా ఫిష్ పెద్ద గిన్నెలో, చాలా పెద్ద బొగాణి అంటాం, అందులో తీసుకుని కలిపి పెడితే ఎవరు అడుగుతారు, ఏంటి నువ్వు బ్రాహ్మిన్ కదా, అదేంటి అట్లా ఫిష్ కలిపారు బాబా, నీ కళ్ళతో చూసావు తింటున్నావు అంటే, బాబా చేతితో ఇచ్చిన ప్రసాదానికన్నా ఎక్కువ కలిసింది ఫిష్, ఐ డోంట్ మైండ్ అంటారు. అలా బాబా చేతితో పెట్టింది ఏదైనా వీళ్ళు మహాప్రసాదంగా తీసుకొని తినడం కూడా జరుగుతుంది. అయితే బాబా అక్కడి నుంచి టూర్ కంటిన్యూ చేశారు. టూర్ పిలిచేశారు, ఇంకా అక్కడ బయలుదేరారు అనమాట. 8-year-old మెహర్బాన్ జైసావాలని
అక్బర్ ప్రెస్ లో వదిలిపెట్టారు. హోమ్ ఆఫ్ హిస్ అంకుల్ అండ్ మెటర్నల్ ఆంట్ జహంగీర్ అండ్ షిరిన్మాయి దమానియా, సో దట్ ద బాయ్ మైట్ బి ఎన్రోల్డ్ ఇన్ స్కూల్ ఇన్ అహ్మద్ నగర్ స్కూల్లో వేయడానికి అనేసి అక్కడ వదిలారు, అక్కడ ఉంచారు. ఇది అహ్మద్ ప్రెస్ అంటే మనకి ప్రింటింగ్ ప్రెస్ లాంటిది కాదండి. ఆ రోజుల్లో కాటన్ మిల్ ఉండేది, అదే అక్కడ అహ్మద్ నగర్ లో ప్రెస్ అంటాము. జొరాస్ట్రియన్ ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వచ్చారు 1920లో. అది అక్కడే మనకి సామ్కెరా వాళ్ళ భార్య అయినటువంటి రోషన్ వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. బాబా తరచూ అక్బర్ బస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. అన్ని మనకి చాలా చోట్ల చదువుకున్నాం. అయితే సతా సిబ్లింగ్స్ 5 బ్రదర్స్ ఉంటారు. నసర్వాన్, మెహర్జీ, జెమీ, హామీ అండ్ పిలు. 3 సిస్టర్స్. వాళ్ళు ఏంటంటే బాను, గై, షిరీన్. అందరు కూడా మెహర్ బాబాకి బాగా డివోటెడ్ ఉండేవాళ్ళు. బాబా చాలా ఫ్రీక్వెంట్ గా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. బ్లూ బస్ లో వెళ్ళినప్పుడల్లా అక్కడ చాలా సార్లు ఆగేవాళ్ళు. వాళ్ళతో భోజనం చేసేవాళ్ళు. ఆయన ఐఎమ్ యువర్ ది అదర్ బ్రదర్ అని చెప్పి 5 తర్వాత నేను బ్రదర్ని, నాకు ఎప్పుడైనా వచ్చే అధికారం ఉంది ఇక్కడికి అని చెప్పేవాళ్ళు. అక్కడ వాళ్ళ దగ్గర చాలా సార్లు ఆతిథ్యం పొందారు బాబా. వాళ్ళతో భోజనం చేయడము, కలిసి తిరగడము, ఆ ఇంట్లో అంతా పచారం చేయడం, అదంతా కూడా బాబాతో వాళ్ళు చాలా అనుభవించారు అని చెప్పుకోవాలి. తర్వాత అక్కడ కూడా మంచి మంచి క్రాకరీ వీళ్ళకి నేర్పించేవాళ్ళట. రోషన్ కెరా వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు, చక్కటి విషయాలు చెప్పేవాళ్ళు ఆవిడ. దాంట్లో బాబాకి మంచి చైనా బౌల్స్, అది మంచి క్రాకరీ అంటే ఇష్టం. అందులోనే వాళ్ళు బాబాకి మిల్క్ ఇవ్వడం అని, తర్వాత పారిజ్ ఇవ్వడం అని అలా చేస్తుండేవాళ్ళని కూడా చెప్పారు. అది అక్బర్ ప్రెస్ సంబంధించిన విషయం. అయితే ఆ తర్వాత బాబా జబల్పూర్ కి షిఫ్ట్ అయ్యారు. గైమాయికి ఒక లెటర్ వచ్చింది జహంగీర్ మెహర్వాన్ గురించి. ఫ్రమ్ జహంగీర్ నుంచి మెహర్వాన్ కోసం మెహర్వాన్ గురించి ఒక లెటర్ వచ్చింది. జహంగీర్ కంప్లైంట్ దట్ మెహర్వాన్ వాజ్ ప్రూవింగ్ టు బి ఏ న్యూసెన్స్ అండ్ హీ ఇన్సిస్టెడ్ దట్ గైమై టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ సన్. ఈ మెహర్వాన్ ఎవరో కాదు, మనకి చాలా బుద్ధిమంతుడుగా కనబడినటువంటి ఆ ఈరిట్స్ తమ్ముడు హాల్లో అప్పటికి ఆయనకు బాగా మెచ్యూరిటీ వచ్చేసింది, బాబా గురించి విషయాలు తెలుసు. ఈరిట్స్ తర్వాత యాక్టివ్ పార్ట్ తీసుకోవడం కూడా మనం చూసాం. అతని గురించి జహంగీర్ ఉత్తరం రాశాడు. బాబా చాలా న్యూసెన్స్ గా ఉన్నాడు, ఈ మెహర్వాన్ ఉండడము మా వల్ల కాదు, మెహర్వాన్ని భరించడము, వాళ్ళ అమ్మకి అప్పచెప్పేస్తే పోతుంది రెస్పాన్సిబిలిటీ. జహంగీర్ ఆల్సో రోడ్ డైరెక్ట్లీ టు బాబా కంప్లైనింగ్ అబౌట్ ద బాయ్స్ కంటిన్యూయింగ్ ప్రెసెన్స్ ఇన్ హిస్ హోమ్. మా ఇంట్లో ఇలా కంటిన్యూస్ గా ఉండడం కూడా మాకు అసలు ఇష్టం లేదు అని, అది కూడా ఒక కంప్లైంట్ కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని భరించలేకపోతున్నాం, తర్వాత ఈ కంటిన్యూస్ గా మా ఇంట్లో ఉండడం కూడా మాకు నచ్చట్లేదని డైరెక్ట్ గా బాబాకి రాయడం జరిగింది. Merwan was suffering from a bad reaction to a homeopathic treatment that had made him break out in boils all over his body. అసలు వీటంతటికి కారణము మెహర్వాన్ ఇలా బిహేవ్ చేయడానికి, ఇలా దానికి కారణం ఏంటంటే ఆయనకి పాపం హోమియోపతి మందుకి రియాక్షన్ వచ్చి మొత్తం కూడా ఆయనకి ఒంటి నిండా బొబ్బులు వచ్చేసింది. దాంతో ఆయన చిరాకు పడి అలా చేసేవాడు అనుకుంటా. థింకింగ్ హిస్ కండిషన్ వాస్ కంటిన్యూస్, జహంగీర్ ఐసోలేటెడ్ ద బాయ్ ఫ్రమ్ హిస్ ఓన్ చిల్డ్రన్. ఈ జహంగీర్ వాళ్ళ పిల్లలతో కూడా వేరుగా ఉంచాడు. ఏంటంటే ఇది మళ్ళీ అంటుకుంటే జబ్బు కష్టం అని. మెహర్వాన్ వాజ్ ఏమో చాలా, అసలు మెహర్వాన్ వాజ్ వెరీ లోన్లీ. అంతా అతనికి పరిస్థితి భయంకరంగా ఉంది. తర్వాత మిజరబుల్ అనమాట, ఆయనకి ఏం తోచట్లేదు, ఒంటరిగా ఉంచడంతో చాలా బాధపడ్డాడు. బాబాకి ఈ విషయం తెలిసి అస్సలు బాబా ఇష్టపడలేదు. ఆ పెండుని పిలిచి, మెహరాబాద్ లో ఉంటాడు పెండుని పిలిచి మెహర్వాన్కి వెంటనే జబల్పూర్ కి రావడానికి నువ్వు అరేంజ్ చేయమని చెప్తారు. వాళ్ళ మిగతా వాళ్ళందరినీ కలవడానికి అక్కడ నువ్వు వెంటనే అరేంజ్ చేయని చెప్తాడు. Pendu's father Masaji needed to come to Jabalpur to deliver the baggage that had been left behind at Mehrabad because there had been no room for it in the bus. ఓ బస్లో వీళ్ళకి సంబంధించిన వస్తువులు ఏదో కొన్ని ఉండిపోయాయట. అక్కడ జబల్పూర్లో అవి ఇవ్వడానికి తప్పనిసరిగా పెండు వెళ్లాల్సి వస్తుంది. అందుకని పెండుకి ఏం చెప్పాడంటే, బాబా ఎలాగో పెండు డెలివరీ చేయడానికి వస్తాను, పెండుస్ ఫాదర్ మాసాజీ వస్తారు కాబట్టి. రుస్తుమ్ దొరాబిరానీ వాజ్ మ్యారీడ్ టు బాబాస్ ఆంట్ ఫిరోజా, హర్ మదర్ సిస్టర్. ఎన్ని రిలేషన్ బాబాది ఫ్యామిలీ హిస్టరీ చూసినట్లయితే
ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కదులుతూ ఉంటుంది. అవన్నీ మనకి కొంచెం క్లిష్టంగా ఉంటుంది అర్థం కావడానికి. దే వర్ ద పేరెంట్స్ ఆఫ్ 2 చిల్డ్రన్, నాజా అండ్ పెండు. ఈ నాజా, పెండు వాళ్ళ పేరెంట్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. బాబా వాళ్ళ ఆంట్ ఫిరోజా, మదర్ సిస్టర్ ఆవిడ, రుస్తుం దొరా పిరాని ఆవిడ హస్బెండ్. వీళ్ళిద్దరు కూడా బాబా ఆంటీకి ఆ రుస్తుం దొర బిరాని అనే అతను బాబా ఆంటీని ఫిరోజాని పెళ్లి చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు చాలా దగ్గర బాబాకి. ఆ మాసాజీ పిల్లాడు, నాజా అండ్ పెండు వీళ్ళు వాళ్ళ పిల్లలు. మాసాజీ అని పిలిచేవాళ్ళు వాళ్ళ పిల్లలు. అయితే ఎలాగో తీసుకురావాలి కదా మొత్తం లగేజ్, అప్పుడు మెహర్వాన్ని కూడా ఇచ్చి పంపించమని చెప్తారు. గాయమాయికి ఇది విని చాలా బాధ అనిపించింది. ఇంత బాధ ఎందుకు బాధ అనిపించింది? పిల్లవాడిని ఇలా ఇలా అన్నారు, వీళ్ళు ఇలా బ్లేమ్ చేశారని కాదు. ఆవిడ బాధ అంతా కూడా అయ్యో బాబాకి మానించి ఇంత బాధ కలిగిస్తున్నామే, బాబాకి వరి అయ్యేటట్టు చేస్తున్నామా, ఇంత నా పిల్లవాడు బాబాకి ఇంత న్యూసెన్స్ గా తయారయ్యాడు ఏమిటని దానికి బాధపడింది. చూడండి ఆవిడ ప్రేమ ఎంత గొప్పదో. When Baba saw that she was distracted, he asked whether she loved Mehran or himself. బాబాకి ఈ విషయం తెలిసి, నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు నేను ఇష్టమా మెహర్వాన్ ఇష్టమా అని అడుగుతారు. అయితే ఆవిడ చెప్తుంది, టు డెడికేట్ మై వన్ మెహర్వాన్ అట్ యువర్ ఫీట్ ఈస్ నాట్ ఇనఫ్. నేను అలాంటి వాళ్ళని ఎంతమందిని నీకు అప్పచెప్పినా కూడా నాకు తృప్తిగా ఉండదు, నా రుణం తీర్చుకోలేను అని. 1000 మంది కొడుకులు అలాంటి వాళ్ళు పుట్టినా కూడా ఏ మాత్రము తేడా లేదు, అసలు ఏ మాత్రం సరిపోదు అని చెప్తూ ఆవిడ అంటుంది కదా, యాజ్ యూ హవ్ కమ్ టు మీ లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్, వాట్ ట్రబుల్ విల్ ఇట్ బి టు మీ? బాబా రిప్లై. చూడండి బాబా ఎంత చక్కటి సమాధానం చెప్తున్నారు. బాబా ఏమన్నారు, నువ్వు అన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు నీకేమిటి బాధ? మెహర్వాన్ గురించి నేను బాధపడుతున్నాను, నువ్వు బాధపడడం అసలు బాగాలేదు. యు ఆర్ నాట్ వర్దీ ఆఫ్ బీయింగ్ ఇరిట్స్ మదర్, బట్ యు ఆర్ వర్దీ ఆఫ్ బీయింగ్ మై మదర్. ఈరోజు తల్లిగా నీకు అసలు ఉండేటువంటి అర్హత లేదు సరిగదా, నువ్వు నా తల్లిగా ఉండే అర్హత నీకుంది అని బాబా చెప్తున్నారు ఇక్కడ. బాబా టోల్డ్ గాయమై దట్ షీ వుడ్ బి హిస్ మదర్ డ్యూరింగ్ హిస్ నెక్స్ట్ అడ్వెంట్. నువ్వు నా నెక్స్ట్ అడ్వెంట్ లో, నెక్స్ట్ నేను అవతారుడుగా వచ్చినప్పుడు నువ్వే నాకు తల్లివి అని బాబా అనేకసారి చెప్పడం కూడా మనం విన్నాము. తర్వాత మై లైఫ్ విత్ మెహర్ బాబా అనే బుక్ లో ఇది మెన్షన్ చేశారు, మనం కూడా చాలా సార్లు అది విన్నాము. అయితే బాబా, ఈ విమెన్ మండలి అందరు కూడా క్రిస్మస్ హాలిడే మార్బుల్ రాక్స్ అనే ప్లేస్ లో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది బెడహఘాట్ ఆన్ ద నర్మదా రివర్. మనకు కనబడేటువంటి ఆ రాళ్లలో బాబా చేయి పెట్టి ఈ మనకుండే చాలా ఫేమస్ ఫోటోగ్రాఫ్స్ లో అదొక ఫోటోగ్రాఫ్. 13 కిలోమీటర్స్ అవే ఉంటుంది. క్రిస్మస్ రోజు ఈవినింగ్ అక్కడ దాన్ని వదిలిపెడతారు, వీళ్ళు ఆ స్థలాన్ని వదిలిపెడతారు. 9 గంటలకి అక్కడ చేరుకుంటారు. తర్వాత డాక్ బంగ్లాలో రాత్రి ఉంటారు. ఆ సూపటల్ లేక్ అనే దాన్ని చూస్తూ వాళ్ళు కాలం గడుపుతారు. మనీ డీమ్ ద వ్యూ ఫ్రమ్ ద వరండా. మనీ వరండాలోంచి ఎలా కనబడుతుందో ఆ పోస్ట్ కార్డు అదంతా రాసి ఎవ్రీ యాంగిల్లో కనబడేటట్టు పిక్చర్స్ కూడా తీశారు. చాంజీ, గుస్తాజీ అండ్ వాల్టర్ ట్రావెల్ సెపరేట్లీ బై టాంగా అండ్ స్టేడ్ ఇన్ సెపరేట్ బంగ్లా. వీళ్ళు ముగ్గురు వెళ్ళి సెపరేట్ బంగ్లాలో ఉండడం జరిగింది. అయితే 3 o'clock afternoon, Papa took the women out to visit Dhuandar Falls, what in Smoke Falls antaranta, and to Chausak Yogini Temple with its 64 sculptures of yoginis. A female yogini ఉండేవాళ్ళు అక్కడ. యోగులు కాదు, యోగిని ఆడవాళ్ళు. అక్కడ 64 విగ్రహాలు లాంటివి, స్కల్ప్చర్స్ అంటే చిన్న చిన్న బొమ్మలు అంటే ఆ టెంపుల్ కి బాబా తీసుకెళ్లారు వీళ్ళందరినీ. కొంచెం ఒక 2 సెంటెన్స్ ఉన్నారు రాజుని. ఆ క్రిస్మస్ మార్నింగ్ ఏమో వీళ్ళు ఆర్తి ఇచ్చారు, గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, మంచి కేక్ ని కట్ చేశారు. ఎప్పుడో క్రిస్మస్ కి మనము వాళ్ళకి క్రిస్టియన్స్ కి గిఫ్ట్లు అనేది పంచుకోవడం చాలా సహజం. అది వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అది ఒకటి. తర్వాత శాంతా అందరికీ గిఫ్ట్లు ఇవ్వడము, సాక్స్ లో పెట్టి అందరికీ అక్కడ ఆ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఆ పాట కూడా జింగిల్ బెల్స్ అని ఉంటుంది. అదంతా కూడా కొంతమేరకు మన వాళ్ళు కూడా క్రిస్మస్ అది సెలబ్రేట్ చేసుకుంటారు. బాబా ఉన్న టైం నుంచి వీళ్ళకి సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. పైగా గిఫ్ట్లు బాబా వాళ్ళని తెమ్మని ఇటు అటు మారుస్తుండే వాళ్ళు.
మార్గరెట్ కొన్ని తెస్తుంది, కిట్టి దేవి కొన్ని తెస్తుంది. వీళ్ళు తెచ్చినవి ఒకళ్ళకి అవన్నీ ఇవ్వమని మారుస్తుండేవాళ్ళు. బాబాకి అదొక తమాషాగా అది చేయడం చాలా ఇష్టంగా ఉండేది. ఆ తర్వాత ఒక బోటింగ్కి వెళ్తారు వీళ్ళు, ఎక్స్కర్షన్ ఇక్కడికి నర్మదా రివర్కి. మార్బుల్ రాక్స్ జార్జ్ కి బయలుదేరి దాని గుండా ఈ నర్మదా రివర్కి వెళ్తారు. చాంగి ఏమన్నంటే మార్బుల్ రాక్స్ ని ఒక 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 మంచి దృశ్యం అది. అంత అందమైన దృశ్యము మరొకటి లేదన్న ఉద్దేశంతో చెప్పాడు. ఏన్షియంట్ లెజెండ్ గోస్ దట్ ఇట్ వాస్ ది అబోర్డ్ ఆఫ్ మంకీ గాడ్ హనుమాన్. ప్రతి చోట బాబా ఇలాంటి కనెక్షన్స్ ఉన్న వాటికే వెళ్ళారు మోస్ట్లీ. అక్కడ హనుమంతుడికి సంబంధించింది ఏదో కథ ఉంది అని చెప్తున్నారు. అక్కడే పైన విష్ణు టెంపుల్ ఒకటి గుడి ఆ కొండల మీద ఉందట. విచ్ ఇస్ ఆల్సో అ ప్లేస్ ఆఫ్ బ్యూటీ అని చెప్తున్నాడు. ఎవరు రాస్తున్నారు ఇది? చాంజీ. ఇలా చాంజీ డైరీలో మనకి దొరికిన అనేకంగా ఉన్నాయి. తర్వాత హై అబౌట్ ద హిల్స్ ఇస్ ద టెంపుల్ డెడికేటెడ్ టు గాడ్ విష్ణు, which is also a place of beauty. Souvenirs were sold nearby and Khurshid recalled. Baba gave each of us something. Baba gave me a white heart-shaped stone. He gave me my mother a grey square stone. ఇలాంటివి కూడా బాబా అప్పుడప్పుడు ఉన్న దాంట్లోనే బడ్జెట్లో సరిపడుతూ ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. సరే, ఒక చిన్న మాట అండి, ఇది కన్క్లూడ్ చేసే ముందు, దీనికి బ్లూ బస్ తోటి సంబంధం లేదు. ఇవాళ మార్నింగ్ నాకు ఈ అక్షర ఫలకం గురించి తలుచుకుంటే దానికి నిన్న వచ్చిన ఒక పోస్ట్ తోటి నేను పోల్చుకున్నాను. నిన్నటి పోస్ట్లో ఏమొచ్చిందంటే, ఇక నుంచి మనము పేజీలు తిరగకుండా ఒక డివైస్, ఒక చిన్న చేతిలో ఒక రిమోట్ లాంటిది ఉంది. అది కనుక ఇలా బుక్ చూపిస్తే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని అదే మనకి గీతా శ్లోకాలు అవన్నీ చెప్తాయని ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టారు. సో ఇక రాను నాకు అనిపిస్తుంది కదా, ఈ మూగ భాషతోటే ప్రపంచం అంతా కదులుతుందేమో అని. ఇప్పుడైతే అక్షర ఫలకంతో నడుస్తుంది మనకి, ఈ కీబోర్డ్ తోటి. రాను మనము చెప్పలేము మరి బాబా ఎందుకు చేశారో. మౌనం అన్ని సంవత్సరాలు ఉంది. మొదట్లో రాయడము జరిగింది, తర్వాత అక్షర ఫలకాన్ని వాడారు, తర్వాత బాబా దాన్ని త్యజించి పూర్తిగా సౌమ్యంతో మనం అర్థం చేసుకునేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చారు. బహుశా ప్రపంచంలో రాను అదే జరగబోతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము ఈ టెస్లా కార్లు అవి చూసాము, చేయి ముట్టుకోకుండానే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలానే ఒకళ్ళ భాష ఒకళ్ళు మౌనంతో అండర్స్టాండ్ చేసుకునే రోజు కూడా వస్తుందేమో అని నాకు ఇవాళ ఒక ఆలోచన వచ్చింది. అది చూసిన తర్వాత నేను కనెక్ట్ చేసుకున్నాను దాన్ని. అవతార్ మెహర్ బాబాకి జయబాబా ఉమారాణి గారు, మీరు చెప్తుంటే టీచర్ అంటారు కానీ మీరు టీచర్లా చెప్పరు. ఒక తల్లికి బిడ్డ చెప్పినట్టు చెప్తారు, చాలా స్మూత్ గా సబ్జెక్ట్. నేను టీచర్లా చెప్తాను అంటారు కానీ నాకైతే అలా అనిపించదు ఉమారాణి గారు. చాలా స్మూత్ గా మీ స్పీచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు చాలా ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు కూడా, అంటే నాకైతే చాలా తెలియని విషయాలు మీ నుంచి తెలుసుకుంటూ ఉంటాను నేను. అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ బుక్స్ తీసుకుని ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తారు, అందువల్ల చాలా బాగా చెప్పారు ఉమారాణి గారు. నెక్స్ట్ ఎండింగ్ వర్డ్స్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా బాబా దయ వల్ల ప్రేమమయం అయిపోయి మాటలకు అవసరం ఉండదేమో నేను అనుకోవడం. అందుకని అందరూ మౌనంలోనే ఉంటారేమో. ప్రేమ ఎక్కువైపోతే మౌనమే రాజ్యం వెళ్తుంది అంటారు కదా బాబా. కాబట్టి మీరు చెప్పిన ఆఖరి విషయాలు కూడా చాలా బాగున్నాయి ఉమారాణి గారు. మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు మీరు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు డివిఎస్ఎన్ మూర్తి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకుని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకుని
మమ్మేలుమయ్యా నిరతము నీ సేవ నీ చేయగదీవించి నిరతము నీ సేవ నీ చేయగదీవించి అనుభవింపజేయుమా ఆనందలేశము అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా మునిజన వందిత ముల్లోకరంజిత హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా మునిజన వందిత ముల్లోకరంజిత మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేశము అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్యలీలా హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్యలీలా కరుణతో పాలించి కామితమీడేర్చుమా కరుణతో పాలించి కామితమీడేర్చుమా అనుభవింపజేయుమా ఆనందలేశము అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి మూర్తి గారు. మీరు ఏ పాట పాడినా కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా వినిపిస్తుంది మీ వాయిస్. చాలా మంచి పాట అందించినందుకు బాబ్జీ గారి చేత బాబా రాయించిన మరో అద్భుతమైన సంకీర్తన ఇది. జై బాబా అండి, మంచి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. మూర్తి గారు నువ్వు అలా నెక్స్ట్ పొగడ్డం బాగలేదు. నువ్వు పొగడ్డం బాగలేదు మూర్తి గారిని. ఒక ఆర్గనైజర్ గా పొగుడుతున్నాను, రజనీగా కాదు. ఓకేనా? పొగడకపోతే పొగడలేదంటారు. హలో జై బాబా. అందుకే పొగుడుతున్నావు, నిజంగా లేదనుకో జలజ, ఇలా అనలేదు. జై బాబా అనేసి ఊరుకున్నా కూడా ఊరుకోవట్లేదు. నాకు లేదు సీరియస్లా వాయింపవుతోంది. రజనీ లేదు పొగడాలి. నిజంగా జలజ గారు జోక్ చేస్తున్నారు, పొగడాలి. పొగడకుండా ఎట్లా? ఎంత మంచి ఇది పాట నాకు అలా పాడుతున్నారు. కాదు, నాకు ఇది లేదు, సాటర్డే అప్పుడే ఇదే అయ్యింది, సేమ్ ప్రాబ్లం. అప్పుడే బాగుంటుంది. చాలా అసలు చాలా నేచురల్ గా ఉంది. చాలా రోజులకి చాలా గొంతుకైతే హాయిగా చాలా విన్నాం పాట. చాలా బాగుంటుంది. ఓకే, జై బాబా అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ జలజ, నువ్వు సంకీర్తన చేసే. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి నా చిన్న రిక్వెస్ట్ జలజ, ఎప్పుడైనా వీలుంటే పండగమ్మ పండగ పాడవా ఒకసారి? పడతాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మా కనులు వేచెను మాయద కోరెను మమ్ము చేర్చు ప్రభువీవేరా మా
కనులు వేచెను మాయద కోరెను మము చేర్చు ప్రభువీవేరా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మాయేమో వీడకున్నది నిన్ను కొలిచిన అంతరాత్మ కోరుచున్నది నిన్ను చేరగా అలసెను మనసింక వేడగా నిన్ను కొలువగా అలసెను మనసింక వేడగా నిన్ను కొలువగా కరుణించి మము బ్రోవుమా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా నీదురాక ఎరుగమైతిమి అంధులైపోతిమి నీదురాక ఎరుగమైతిమి అంధులైపోతిమి అంధకార బంధురములో నిన్ను వెతుకగా ఆ కోటి కిరణాల కాంతిగా నిన్ను కాంచగా కోటి కిరణాల కాంతిగా నిన్ను కాంచగా మరచేము మామేనులు నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మా కనులు వేచెను మాయద కోరెను మము చేర్చు ప్రభువీవేరా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఈ పాట మా అమ్మగారు రాశారు. అవును, ఆంటీ రాశారు. చాలా అద్భుతమైన సాహిత్యం అసలు నిజంగా. కళమణీళ్ళు కూడా వస్తాయి, అంత బాగా రాశారు, రాయించారు బాబా. ఆవిడ కూడా రాస్తారా? 2-3 పాటలు రాశారు ఆంటీ. ఓ జై బాబా. జలజ చాలా రోజులైంది ఈ పాట. చాలా బాగుంది జలజ గారు. ఇది ఫోటో జై పెట్టి బాబా. మీ దగ్గర ఉంటే కనుక కొన్ని పాటలు మీ డాడీ మీ మమ్మీ రాసిన పాటలు చాలా మందికి తెలియవు జలజ, అవి ఫొటోస్ పెట్టు స్కైప్ లో, ఓకేనా? ఓకే, జై బాబా. మంచి పాట అందించావు జలజ, జై బాబా. సత్యవతి గారు మీరు పాట పాడతారా, సంగీతం చేస్తారా? జై బాబా. జై బాబా మీరు చెప్పేయండి, రజనీ గారు టైం సరిపోదు, టైం లేదు కదా, మీరు చెప్పండి. ఒక 5 నిమిషాలు పెంచుకున్నా ఏం పర్వాలేదు, ఇవాళ స్పెషల్ డే కదా. ఓకే అయితే ఓకే పార్టిసిపేషన్ అంటే అందరి పార్టిసిపేషన్ ఉండాలని, వాళ్ళ స్పెషల్ డే కదా. ఓకే థ్యాంక్ యూ. చిన్న పాట పాడండి, జై బాబా. ఓకే థ్యాంక్ యూ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసే మారినది మన మెహరుని కాల్చగనే, తనువే కోరినది తను లేక ప్రభు చేరా, మనసే మారినది
మన మెహరుని కాంచగనే మనసారగా మెహరుని నామ జపము చేయ ప్రభు నామ జపము చేయ ఈ లోకము ప్రేమ తోడ పులకరించిపోయే ఇక పయనించ సాగే మెహరు దేవుని ఏనాడు మరువగా జీవితమంతా తలచుచునే గడిపెదము మనసే మారినది మన మెహరుని కాంచగనే ప్రభునామము తలచినంత మాయమౌను మాయ మటు మాయమౌను అహము అహరహమును ఇహము దాటు నామ జపమినావా ప్రభు నామ స్మరణి త్రోవా మనలో దేవుని మనసారా చూచుచూ జీవితమంతా ప్రభునామమే తలచెదము మనసే మారినది మన మెహరుని కాంచగనే తనువే కోరినది తను లేక ప్రభు చేరా మనసే మారినది మన మెహరుని కాంచగనే జై బాబా. థ్యాంక్ యూ బాబా. ఈరోజు బాబా నాకు ఇంతవరకే అవకాశం ఇచ్చారు. జై బాబా. జై బాబా రజనీ గారు. జై బాబా అవతార్ అండి. మెహర్ బాబాకి జై. జై బాబా అండి. కొన్ని పాటలు వింటే మనసు ఆర్ద్రతతో నిండిపోతుంది. కొన్ని పాటలు వింటే కళ్ళవని నీళ్ళు వచ్చేస్తాయి. ఈ కొన్ని పాటలు వింటే ఎంతో హాయిగా అనిపిస్తాయి. మీరు ఇప్పుడు పాడిన పాట అంత హాయి కలిగింది సత్యవతి గారు. మీరు అంత చక్కగా పాడారు. చాలా హాయిగా అనిపించింది. మనసు తేలికైంది. ఇది కూడా రాజా గారు రాసిన సాంగ్. అవునా? జై బాబా అండి. జై బాబా. మంచి మంచి సాహిత్యమున సంకేతం చేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఈ రోజు మనం అక్షర ఫలకం బాబా విసర్జించిన రోజు కనుక నిన్న మనం అక్షర ఫలకం గురించి తెలుసుకున్నాం కదా. అసలు అక్షర ఫలకం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, భగవంతుడు ఎలా ఉపయోగించుకున్నాడు, ఇవన్నీ తెలుసుకున్నాం. అంటే ముందు బాబా ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ లో లెటర్స్ చూసి చెప్పేవారు. తర్వాత ఛాంజ్ ఏం చేశారంటే ఒక పేపర్ మీద బాబా ఆల్ఫాబెటిక్ అన్ని కూడా అవి టైప్ చేస్తే చిన్న చిన్న లెటర్స్ గా చేస్తే దాన్ని వాడేవారు. ఆ తర్వాత కార్డ్బోర్డు, ప్లాస్టిక్, ప్లైవుడ్ ఇట్లా రూపాంతరం చెంది ఆఖరికి చెక్కతో తయారు చేసిన ఒక దాని మీద పెయింట్ చేశారు లెటర్స్. ఆ దాన్ని ఎక్కువ సంవత్సరాలు బాబా వాడారు. తర్వాత ఏమైందో మనం తెలుసుకుందాం. అంటే అక్షర ఫలకం విసర్జించిన రోజు నాడు ఎలా బాబా ఆ కార్యక్రమాన్ని చేశారు, బాబా ఇచ్చిన సందేశం అది తెలుసుకుందాం. అంటే ఏంటంటే ఫస్ట్ 1925 జూలై 10న బాబా మౌనం వహించారు. తర్వాత 1 సంవత్సరం వరకు రాసి చూపించడం చేసి ఆ తర్వాత వ్రాయడం కూడా మానివేసి ఒక అక్షర ఫలకాన్ని అంటే జనవరి 1927 సంవత్సరం నుండి బాబా వాడుకున్నారు అక్షర ఫలకాన్ని. దానిలో ఆంగ్ల అక్షరమాల 1 నుండి 9 వరకు అంకెలు 0 ఉండేవి ఆ అక్షర ఫలకం మీద. మనకి తెలుస్తుంది కదా, మనకి ఫిలిం లో కూడా చూస్తూ ఉంటాం. అదేంటంటే ఈ అక్షర ఫలకం అంటే బాబా 1927 అక్షర ఫలకం రాసే ముందు వాడే ముందు ఒక సందేశం ఇచ్చారు. నేను ఈ రోజు నుండి రాయను అంటే సంతకం కూడా పెట్టరమాట. అలాంటి టైంలో 1931లో బ్రిటిష్ ప్రభుత్వం పాస్పోర్ట్ కోసం సంతకం చేయవలసిందిగా మెహర్ బాబాని ఆదేశించింది. అంటే మరి రాయడం మానేశారు కదా బాబా, రాయడం మానేసి సంతకం కూడా పెట్టరు కదా. బ్రిటిష్ ప్రభుత్వాన్ని పాస్పోర్ట్ మీద సంతకం పెట్టమని అడిగితే అప్పుడు బాబా అన్నట్ట వారు తన సంతకం ద్వారా మరణ శాసనాన్ని రాయించుకుంటున్నారు అన్నట్టు. బాబా చూడండి, అంటే బాబా ఎందుకు అలా అన్నారంటే అంతా సర్వాంతర్యామి కదా, అన్ని తెలుసు కనుక ఆయన ఆ మాట అన్నారు. నా సంతకం ద్వారా వారు మరణ శాసనాన్ని రాయించుకుంటున్నారు అని చెప్పారట బ్రిటిష్ ప్రభుత్వాన్ని.
అలా అన్న వెంటనే అలాగే ఆ తర్వాత స్వాతంత్ర సమరం విజృంభించి 16 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన అంతం చేసింది. బాబా వాడిన ఆ మాట బ్రిటిష్ పరిపాలన అంతం చేసింది అని మనకి అర్థమవుతుంది. బాబా అందుకని ఆ పదం వాడారు. అవతారిని విశ్వకార్యం మన మనసుకి మాటలకు అర్థం కానిది. కేవలం బాహ్య సంఘటనలు సాక్షులుగా చూసే వీలు మాత్రమే మనకు కలుగుతుంది. బాహ్యంగా కనిపించేదే మనకు కనిపిస్తుంది. అంతర్గతంగా బాబా చేసే కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. ఈ అవతారంలో మెహర్ బాబా తన విశ్వకార్యానికి ఉపయోగించిన ఆయుధం మౌనమనే బ్రహ్మాస్త్రం. మానవ మనస్సును నశింపజేసి హృదయాలలో ప్రేమను నింపడానికి ఆ అస్త్రాన్ని వాడుకున్నారు ప్రియతమ తండ్రి మెహర్ బాబా. ఆయన మౌనం నిష్క్రియాత్మకమైనది కాదు, అణుశక్తి లాంటి అత్యద్భుత శక్తివంతమైనది బాబా మౌనం. అందుకే థామస్ వాట్సన్ లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా బాబాను చూసి ఆయన స్పర్శ అంటే ఆయన ఆలింగన భాగ్యాన్ని కలిగి వారు పసివారి వలె ఆపుకోలేని అశ్రుధారలతో రుదించేవారట. అంత ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా బాబా దర్శనం స్పర్శాభాగ్యం కలగగానే చిన్న పిల్లల్లా ఏడ్చేసేవారట ఆయన దర్శన భాగ్యాన్ని చూసి. తన్మయత్వాన్ని పొందేవారు. దివ్యానందపు అనుభవాన్ని, దివ్య ప్రేమానుభూతిని క్షణకాలంలో పొందారు వారు. అంతటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా. అంటే క్షణకాలంలో అలాంటి ప్రస్ఫుటమైన, ఉన్నతమైన మరియు దివ్యమైన అనుభూతినివ్వడం అవతారునికి తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. బాబా సాన్నిధ్యం అంత అద్భుతంగా ఉంటుంది. దానికి ఆయన ఉపయోగించిన అస్త్రం మౌనం. ఆయన మాటలేం మాట్లాడేవారు కాదు, కానీ ఆయన చూసిన వెంటనే ఆ స్పర్శాభాగ్యం, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగానే ఎలాంటి వారైనా కన్నీరు మున్నీరైపోయేవారు. అంత తాదాప్యం చెందిపోయేవారు బాబా దర్శన భాగ్యంలో, స్పర్శాభాగ్యంలో. అలా బాబా ఏంటంటే మౌనంతోనే తన కార్యక్రమాన్ని చేసుకున్నారు. మరి బాబా అంచెలంచెలుగా బాబా భౌతిక ప్రపంచంతో భౌతికమైన సంబంధాన్ని తెంచుకుంటూ వచ్చారు. అదే క్రమంలో తన అవతారం యొక్క అంతిమ ప్రకటన చేసి తర్వాత 7 రోజులకు అంటే 27 సంవత్సరాలుగా వాడుకున్న అక్షర ఫలకాన్ని 1954 అక్టోబర్ 7వ తేదీన సతారాలో త్యజించారు. అంటే అంతిమ ప్రకటన అంటే ఫైనల్ డిక్లరేషన్ టైంలోనే బాబా చెప్పేశారు, నేను అక్టోబర్ 7వ తారీఖున ఇలా అక్షర ఫలకాన్ని వదిలేస్తాను అని. అంటే 29, 30 తేదీ నుంచి అక్టోబర్ 7కి 7 రోజులు ఉంది కనుక 7 రోజులు ముందుగానే బాబా తెలియజేశారు. 7వ తారీఖు రాగానే బాబా సతారాలో అక్షర ఫలకాన్ని విసర్జించారు. ఆ రోజు విజయదశమి కూడా అయిందిట. సతారాలోని రోజ్వుడ్ బంగ్లాలో బాబా 20 మందితో సమావేశమైనారు. ఆ రోజు మధ్యాహ్నం నుండి అందరినీ ఏమీ తినకుండా ఉపవాసం చేయమన్నారు మెహర్ బాబా. అంటే 20 మందిని కూడా ఉపవాసం చేయమన్నట. అక్షర ఫలకాన్ని విసర్జించే ఆ కార్యక్రమ ప్రారంభంలో బాబా 5 సద్గురువులను తన ఆఖరి నివాళి అర్పించారు. ఐదుగురు సద్గురువులకి తన ఆఖరి నివాళులు అర్పించారట. ఆ నివాళి ఎలా అర్పించారంటే బాబా ఏం చేశారంటే ఒక తెల్లని బట్ట పరిచి దానిపైన ఒక స్టూల్ పెట్టమన్నట. సమావేశమైన 20 మందిని ఒక్కొక్కరిగా దానిపై నిలబెట్టి వారి పాదాలపైన బాబా తన తల ఆంచి మొక్కారట. చూడండి, 20 మందికి బాబా తల ఆంచి మొక్కారట. చూడండి ఆయన ఎంత కరుణమయుడో చూడండి. ఒక్కొక్కరిగా దానిపై నిలబెట్టి వారి పాదాలపైన బాబా తల ఆంచి మొక్కారు. వారు 5 సద్గురుల పేర్లు బాబా చెప్పిన క్రమంలో ఓ సాయిబాబా, ఉపాసని మహారాజ్, బాబాజాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్, మీకు బాబా తన ఆఖరి నివాళులు అర్పిస్తున్నారు అని గట్టిగా ఉచ్చరించమన్నట. వీళ్ళు అలా ప్రేయర్ చేస్తూ ఉంటే బాబా వచ్చి తన తలని వాళ్ళకి మొక్కేవారట. ఇలా ఆ కార్యక్రమం చేయించారట బాబా. తర్వాత బాబా చాలా సంతోషంగా కనిపించారట. ఈ 20 మందికి కాళ్ళు మొక్కాక బాబా చాలా చాలా హ్యాపీగా కనిపించారట. తర్వాత రాత్రి 12 గంటల వరకు భజన, కవ్వాలి పాటలతో పాడించారట. ఆ మొత్తం కార్యక్రమం రాత్రి 12 గంటల వరకు భజన్స్, కవ్వాలీలు పాడించారట. 12 గంటలకు ఏం చేశారంటే పరవర్దిగారి ప్రార్థన చదవమన్నట్ట బాబా. అక్కడితో ఆ కార్యక్రమం అలా అక్షర ఫలక కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో బాబా ఒక సందేశాన్ని ఇచ్చారు. అది కూడా మనం తెలుసుకుందాం. బాబా అన్నారు, మీలోని ఎవరూ కూడా చింతించవలసిన అవసరం లేదు. బాబా గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు, ఇకపైన కూడా శాశ్వతంగా ఉంటారు. బాబా ఎప్పుడూ ఉంటారు. బాహ్య సంబంధాలను తెంచడం అంటే ఆంతరికమైన సంబంధాలను తెంచడం కాదు. ఆంతరిక సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసమే ఇంతవరకు బాహ్య సంబంధాలను పెట్టుకోవడం జరిగింది అన్నారు బాబా. అంటే ప్రాపంచిక విషయాలను వదిలేసి ఆంతరికంగా ప్రయాణం చేయమని బాబా సూచన చేస్తున్నారు. ఆంతరిక సంబంధాల గొలుసుతో బంధింపబడే సమయం ఇప్పుడు వచ్చింది. అందువల్ల బాహ్య సంబంధాల అవసరం ఇప్పుడు లేదు.
బాబా ఆదేశాలను అంటే బాబా ఆజ్ఞలను విధేయతతో పాటించడం ద్వారా ఆంతరిక సంబంధాన్ని ఏర్పరచుకోవడం సాధ్యమవుతుంది. ఆ ఆంతరిక సంబంధాలను దృఢతరం చేయడానికి నేను మీకు నా ఆశీస్సులు ఇస్తున్నాను అన్నారు ప్రీతమ తండ్రి. మీరు అలా నిస్పృహ చెందితే నేను మీకు అప్పగించిన గొప్ప బాధ్యతను నిర్వర్తించడం మీకు ఎలా సాధ్యమవుతుంది? బాబా తిరిగి ప్రశ్న వేశారట మండలి వారిని. పైగా బాబా అన్నారు, ధైర్యంగా ఉండండి. నా ప్రేమ సందేశాన్ని నలు దిశలా అందరికీ నా దివ్యేచ్ఛను నెరవేరుస్తూ వ్యాప్తి చేయండి. బాబా 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 అనే నామం ప్రతి వారి నోటి నుండి ఉచ్చరించబడాలి. మరియు ప్రజర్విలే నా ప్రేమాజ్ఞజాలలో వారి అజ్ఞానం దగ్ధమై బూడిదైపోవాలి. అందరూ కలిసి ఒక్కటే సత్యం, ప్రేమ, నిజాయితీల దీక్ష వహించి నా పనిలో పాల్గొనే అర్హత పొందగలగాలి. బాబా ఎప్పుడు చెప్పేవారు కదా, నిజాయితీగా ఉండండి, ప్రేమించండి, సత్యంతో ఉండండి అనేవారు. ఈ మూడు కలిగి ఉంటే కనుక నా యొక్క పనిలో మీకు అర్హత కలుగుతుంది అంటున్నాడు ప్రీతమ తండ్రి. నా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మీకందరికీ నా ఆశీస్సులు ఇస్తున్నాను అని తన సందేశాన్ని ముగించారు మెహర్ బాబా. బాబా ఇంకోటి కూడా చెప్పారు, ప్రపంచం మొత్తం కూడా ఈ వేళ్ల మీద అంటే కంప్యూటర్ ఇప్పుడు మనకి ఈ వేళ్ల మీదే నడుస్తుంది అని చెప్పారు. ఎందుకు చెప్పారు? మనకి ఇప్పుడు ప్రెజెంట్ అలాగే జరుగుతోంది. ఈ కంప్యూటర్, ఈ అక్షర ఫలకం అన్నది మనకి కంప్యూటర్ కీబోర్డ్ ఉపయోగిస్తున్నాము. ఆఖరికి ఇప్పుడు మనం వాడే సెల్ ఫోన్ మీద కూడా ఈ కీబోర్డ్ ఉంది. కాబట్టి ఈ కీబోర్డ్స్ అన్ని కూడా బాబా మనకి ప్రసాదించిన అక్షర ఫలకం భిక్ష. కాబట్టి మనం అంత ఈజీగా ఇప్పుడు వాడేసుకుంటున్న ఫోన్ కూడా. ఇందుకు కూడా ప్రభువుకు మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. నెక్స్ట్, అలా అక్షర ఫలకాన్ని త్యజించిన తర్వాత బాబా చేతి వేళ్ల ద్వారా సంజ్ఞలు చేస్తూ ఆంగ్ల అక్షరాలను సూచిస్తూ తన మాటలను చెప్పడం బాబా ప్రారంభించారు. మొదట కష్టమైన, ఆ తర్వాత మండలిలోని బాబా సోదరి మణి మరియు ఇరిచ్చీలు బాబా సంజ్ఞలను త్వరగా గ్రహించి చెప్పగలిగేవారు. బాబా తన చెవిని ఈ అనే అక్షరానికి, తన కన్నును ఐ అనే అక్షరానికి వాడేవారు. అంటే ఇయర్ అంటే ఈ చూపించేవారట లెటరు. ఐ అంటే ఐని చూపించడానికి ఐ లెటర్ వాడేవారట. ఐ లెటర్ని చూపించడానికి కన్ను చూపించేవారట బాబా. అలా బాబా యొక్క మౌన భాష వెలిసింది. ఒక్కొక్కసారి బాబా చెప్పే మాట మండలి వారికి అర్థం కాకపోతే ABCDలు వరుసగా చదువుతూ బాబా స్టాప్ అంటే ఆగమని సూచించిన అక్షరంతో పదాన్ని చెప్పి గ్రహించేలా చేసేవారు సర్వజ్ఞుడైన మెహర్ ప్రభు. సర్వశక్తిమంతుడైన అవతారుడు తన విశ్వ కార్య నిర్వహణకు అజ్ఞానులు, అసక్తులైన చిన్న పిల్లల్లాంటి అనుచరులతో జగన్నాటకం జరపడం ఎంతో సహనంతో, కరుణతో చేసేవారో మన మనసుకు అవగతమవుదు. అంటే ఆయన స్వయంగా చెబితే గాని అర్థం కాని ఆయన విశ్వ కార్యక్రమాలు అలా ఉండేవి బాబా కార్యక్రమాలు. అది బాబా కూడా అవగతం చేస్తే గాని మనకి ఏది అర్థం కాదు. అదే కదా, బాహ్యంగా దానికే మనం సాక్షులుగా ఉండగలం. అంతర్గతంగా బాబా చేసే పని ఏది మనకు అర్థం కాదు. అంటే అప్పుడు బాబా చేసిన మౌనం గాని, ఒక నవజీవనం గాని, ఈ అక్షర ఫలకం గాని ప్రతిదీ కూడా ఫ్యూచర్ లో మనకు ఉపయోగపడుతుంది. అప్పటికి అది ఆ పరిస్థితుల్లో మనకు అర్థం కాదు, ఇప్పుడు మనకి అర్థమవుతుంది. అలాగే బాబా కార్యక్రమాలు, విశ్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా బాబా అన్నారు, భగవంతుని మొదటి మాట నేను ఎవరిని, భగవంతుని ఆఖరి మాట నేను భగవంతుడును అన్నారు. మరి దైవీ మానవుడినైనా నేను ఉచ్చరించేది నా అనంత మౌనం యొక్క శబ్దమై ఉంటుంది అన్నారు. అంటే ఆ మౌనమే మాట్లాడుతుంది అనమాట. అదే బాబా చెప్తున్నారు. మరి ప్రియతమ మెహర్ బాబాకు సర్వ సమర్పణ కాగలిగే అర్హతను సంపాదించే భాగ్యానికి మనని అనుగ్రహించమని మౌనావతారుని మౌనంగా ప్రార్థిద్దాం మనమందరం. కాబట్టి సైలెన్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది కనుక ప్రియతమ తండ్రికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. కొంచెం లేట్ అయిందండి, బాబాకి మీకు అందరికీ సారీ. ఇప్పుడు హారతి అరుణ గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి అరుణ గారు. అరుణ గారు జై బాబా. హలో అరుణ గారు. జై బాబా రజనీ గారు, జై బాబా. పాడండి, హారతి పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా
మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిది ప్రియతమా మనసు హారతిది ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమింతు దామను వీడక నిన్ను ప్రేమింతు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరింతు నీ దివ్య రూపమే హృది తిలకింతు నీ దివ్య పదములే ఆరాధింతు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय ప్రియతమ మెహర్ ప్రభు की जय అవతార్ మెహర్ బాబా की जय ధన్యవాదాలు బాబా ఈ రోజు ప్రారంభము ముగింపు రెండు నా చేత చేయించుకున్నారు బాబా మీరు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అరుణి గారు మంచి హారతి పాడారు. జై బాబా మీకు ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ రేపు బాబా దర్బార్ లో మనందరం మళ్ళీ కలుద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై జై బాబా రజనీకి. ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది.